చాలామందికి విటమిన్ బి12 లోపం ఉంటుంది. అయితే విటమిన్ బి12 లోపిస్తే లక్షణాలు ఎలా ఉంటాయో చాలామందికి తెలియదు. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మానసిక స్థితిని నియంత్రించడంలో విటమిన్ బి12 చాలా కీలక పాత్ర పోషిస్తుందట. శరీరంలో దీని స్థాయి తగ్గితే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి మానసిక కల్లోలానికి, కోపానికి, నిరాశకు, చిరాకుకు దారితీస్తుందట. మానసిక స్థితి మెదడు పనితీరుకు మెదడులోని రసాయనాలు సరైన స్థాయిలో ఉత్పత్తి కావాలి. ఆ రసాయనాల ఉత్పత్తిలో విటమిన్ బి12 చాలా కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి12 లోపిస్తే చేతులు, కాళ్ళలో జలధరింపులు, అలాగే తిమ్మిరి వంటివి వస్తాయి. నడవడానికి ఇబ్బంది పడతారు. రక్తహీనత కనిపిస్తుంది. బలహీనంగా, అలసటగా అనిపిస్తుంది. జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. నరాల బలహీనతతో బాధపడేవారు లేదా మానసికంగా కుంగిపోతున్న వారిలో ఈ విటమిన్ బి12 లోపం ఉన్నట్టు గుర్తించవచ్చు. ఇక ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళలో పోషకాల శోషణ తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళలో కూడా ఈ విటమిన్ బి12 లోపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి12 కోసం కోడి మాంసం, చేపలు, పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవాలి అని డాక్టర్లు చెప్తున్నారు. ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డు, గ్లాసు పాలు తాగడం అలవాటు చేసుకోవాలి. ఈ విటమిన్ బి12 లోపం మరీ ఎక్కువగా ఉంటే సప్లిమెంట్లు, ఇంజెక్షన్ల రూపంలో అందిస్తారు. శారీరక వ్యాయామం, తగినంత నిద్ర కూడా ఈ విటమిన్ బి12 లోపాన్ని కొంతవరకు అధిగమించేందుకు ఉపయోగపడతాయట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసేయండి.